ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, దశానాథుడు 6 సంవత్సరాలు ఉంటారు. మిశ్రమ గ్రహాలు రవి, చంద్రుడు, గురు. శత్రుగ్రహాలు బుధుడు, రవి. వీరికి నక్షత్ర పక్షి నెమలి. వీరు ధరించవలసినటువంటి రత్నం కెంపు. అదృష్టవారము ఆదివారము, అదృష్ట దశ తూర్పు దశ. అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు, అదృష్ట సంవత్సరములు. అదృష్ట సంవత్సరములు ఏంటి అనుకుంటారా? ఇప్పుడు 2019, 2028, 2027, 2046 ఈ సంవత్సరములు వీరికి అదృష్ట సంవత్సరం. అంటే ఈ సంవత్సరంలో ఒక మెట్టు పైకి ఎదగడం, ఈ సంవత్సరంలో వీరికి ఒక మిరాకిల్స్ జరగడం, ఒక అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీరి నక్షత్రం అగ్ని నక్షత్రం. వీరు ఆవేశపరులుగా ఉంటారు ఎక్కువగా. వీరు అవమానాన్ని ఎప్పుడూ కూడా సహించలేరు. వీరి ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. చాలా వేగంగా నడుస్తూ ఉంటారు ఈ కృత్తికా నక్షత్రం వారు. వీరు ఎక్కువగా మొండిగా కనిపిస్తూ ఉంటారు. క్రమశిక్షణతోటి వీరు నడుచుకుంటూ ఉంటారు. విద్యలో కానీ, వ్యాపారం, ఇలా ఏ రంగమైనా సరే ఒక్కరికంటే ఎంతో ముందు ఉండాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తుంటారు. నిజాయితీగా ఉండడం వల్ల ఎదుటి వారితో ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు సంఘంలో. తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు. కష్టపడి పనిచేసి ముందుకు సాగుతారు వీరు. సంగీతము, కళల పట్ల వీరికి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. వీరు పుట్టిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో జీవిస్తూ ఉంటారు. జాబ్ కొరకు విభిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. ఉద్యోగపరంగా వివిధ ప్రదేశాలకు, విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వీరు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఏ విధంగా ఉంటుంది? విశేషమైన పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. పై అధికారులను మన్నలను పొందడం జరుగుతుంటుంది. దైవభక్తి ఎక్కువగా కలవారుగా ఉంటారు. కొంతమంది వ్యాధి పీడితులుగా ఉంటారు. తరచూ ఎక్కువ దుఃఖములు పొందువారుగా ఉంటారు. అలాగే 2వ పాదం వారు ఏ విధంగా ఉంటారు? అధర్మమైన పనులు చేస్తూ ఉంటారు. పరుల యొక్క నిందను వేసేవారిగా ఉంటారు. బ్లాక్ వ్యాపారం చేసేవారిగా ఉంటారు. ఇతరులను ఎక్కువగా బాధ పెట్టేవారుగా కూడా ఉంటారు. అలాగే 3వ పాదంలో జన్మించిన వారు వీరికి అమితమైన స్త్రీవాంఛ ఎక్కువగా ఉంటుంది. పరస్త్రీలను ఎక్కువగా పోషిస్తూ ఉంటారు. అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఇతరులను పరిహసించుతూ ఉంటారు. మోసగుణం ఎక్కువగా ఉంటుంది. శత్రువులను కాలరాస్తూ ఉంటారు. కోర్టు వాణిజ్యములు ఉండవు. అలాగే 4వ పాదంలో జన్మించిన వారు ఇతరుల సొమ్మును కొల్లగొడుతూ ఉంటారు. రజోగుణం కలవారుగా ఉంటారు. జూదము ఎక్కువగా ఆడుతూ ఉంటారు. వాహన ప్రమాదాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. రోగి ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటారు. వీరు మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరికి అదృష్టం. వీరు రోహిణీ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మకా నక్షత్ర జాతకులకు వీరికి అనుకూలంగా ఉండేటువంటి వివాహపరమైనటువంటి నక్షత్రాలు ఈ కృత్తికా నక్షత్రం వారికి. ఈ కృత్తికా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ప్రార్థించడం వల్ల అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.